ఇఫ్తారీకి ఈరోజు మేము కొంతమంది అతిథులకి కెమెరా వెనకాల మా ఆయిషా కూడా ఉంది. తొంగి తొంగి చూస్తుంది. రా ఆయిషా. తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ సయటలే వతులేమా. అసలు ఇంత సన్నగా కట్ చేయాలంటే చాలా అంటే చాలా. ఇలా మటన్ మరగులు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాం కాబట్టి చాలా మంచి కలర్స్ అయితే బాగున్నాయి కదా. బాగున్నాయి. చూడండి ఇలా విడిచిపోవాలి. మటన్ మరగంటే మంచిగా పీస్ ఉడికిపోయింది కదా. సూపర్. ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సీట్లు పడుకోబెట్టి మొత్తం అన్ని బ్యాగులు పెట్టాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ఇఫ్తారీ రంజాన్ మంత్ ఇఫ్తారీకి ఈరోజు మేము కొంతమంది అతిథులకి మా ఇంట్లో ప్యాక్ చేసి ఫుడ్ని ఇవ్వబోతున్నాము. ఈరోజు ఏం ఫుడ్ చేయబోతున్నాను మా వారిని అడిగి తెలుసుకుందామా. నైట్ చెప్పాను, ఇప్పుడు గుర్తుందో లేదో అడుగుదాం. ఇప్పుడు ఏం ఉండబోతున్నాను? నమస్తే, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. ఇవాళ మర్గ్ గుర్తుంది, మర్చిపోయారు అనుకున్నాను. మటన్ మర్గ్ అండ్ రోటీ, షీర్మాల్ రోటీ నేను రెడీ చేయట్లేదు. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. వేడివేడిగా అక్కడ రెడీ అవుతుంది. కరీం ఆర్డర్ ఇచ్చాడు, అక్కడ రెడీ అవుతుంది. ఎందుకంటే ఈరోజు షీర్మాల్ రోటీ 200కి పైగా చేయించబోతున్నాము. ఇప్పుడైతే మటన్ మరక్ కోసం చక్కగా ఇక్కడ మటన్ని రెడీ చేశారు. ఈరోజు మా కరీం వెళ్ళి ఒకటో రెండో మరి మేకల్ని కోయించేసి తీసుకొచ్చాడు. కరీం చాలా చక్కగా కరీం తీసుకొచ్చాడంటే ఆ మటన్ ఇంకా చూడనవసరం లేదండి, అంత మంచిగా తీసుకొస్తాడు. ప్రసిద్ధు నువ్వు కూడా చాలా బాగా తీసుకొస్తావు. నీకు తక్కువ ఏం చేయట్లేదు, నువ్వు కూడా సూపర్. కానీ పాపం తను మటన్ మరక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరుండి అన్నీ నిన్న నైట్ నుండి తీసుకొస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి మర్చిపోతున్నాను, మళ్ళీ మర్చిపోతున్నది. థ్యాంక్ యూ సిద్ధు. ఈరోజు సండే అయినా సరే ఈరోజు ఇలా వంట చేయబోతున్నాం అనగానే పాపం తను ముందుకు వచ్చాడు. ఎందుకంటే మేము బయట ఇవ్వబోతున్నాము. ఇవ్వబోతున్నాను తెలియగానే మా టీం అందరు రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాం, కెమెరా వెనకాల మా ఆయిషా కూడా ఉంది. తొంగి తొంగి చూస్తుంది. రా ఆయిషా. తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ సయటలే వతులేమా. నాకు స్వెట్ వచ్చేస్తుందంట. నాకు పెద్ద వంట అనగానే కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే టైంకి అయిపోవాలి పని కాబట్టి టెన్షన్గా ఉంటాను. మా వారు ఫేస్ తుడుచుకొని మాట్లాడు అంటున్నారు. సరే ఓకేనా? టచ్అప్ అయిపోయిందా? దగ్గర పెట్టుకోవాలా? ఇది దగ్గర పట్టుకుంటే మరి వంట ఎలా చేయను? మీరు నాకు హెల్ప్ చేయబోతున్నారు కదా. ఒక ట్రే తీసుకొస్తాను, దాంట్లో పెడితే నేను నుంచొని ఉంటాను. అప్పుడప్పుడు తీసుకో. అర్థం కాల అదే టచ్అప్ బాయ్ లాగా. సో అంత మాట అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? ఏదో అయితే ఇప్పుడు మొదలెట్టేద్దాం. మా సిద్ధు ఆల్రెడీ మా గిన్నెలు సరంజాబా చూడండి, ఎప్పుడు వంటలు ఉంటున్నాయని ఇక్కడ అన్నీ ఇక్కడే మేము కడిగేసుకొని ఇలాగే పెట్టేసుకుంటున్నాము. ఇందులోంచి పెద్ద గిన్నె నాకు కొంచెం కడిగేసి ఈ గిన్నెలు ఎత్తాలంటేనండి ఎంత బరువు ఉంటాయంటే ఇవి, అమ్మో సిద్ధు, చాలా అంటే చాలా బరువు ఉంటాయి ఈ గిన్నెలు అయితే. ఇది ఒకసారి నీళ్ళలో వాష్ చేసేసుకొని మనం మటన్ మరగ్. ఇంకొక విషయం ఏంటంటే ఆయిషా, ఈరోజు మటన్ మరగ్తో పాటు స్వీట్ అడుగుదాం మా వారికి. స్వీట్ ఏంటి ఇందులో? అదే షీర్ కుర్మా. అబ్బో, అన్ని కరెక్ట్గానే చెప్పేస్తున్నారు. డిస్కస్ చేశాం కదా, అన్ని గుర్తుంది. మటన్
మరక్ మా ఆయిషా నేను తినని మటన్ వరకు ఇది మనం తినకపోయినా అందరూ తింటారు. తింటారు. ఆయిషా మా వారికి చాలా ఇష్టం. మేము తింటాం కదా నీకు. అదే నీ వాట కూడా కరీం తింటాడు, నా వాట కూడా మా వారు తింటాడు. నా వాట కూడా తింటా. మీ వారు మా మీటి కూడా మటన్ తినదు. ఇప్పుడు మా కరీంకి ఒక పని అప్పచెప్పుదాం. మటన్ ఇలా ఇలా 2 సార్లు అంటే ఆల్రెడీ కడిగేసి నీళ్ళలో వేసి ఉంచిన మటన్ ఇది. ఇది ఒకసారి చూడండి, ఈ ఉల్లిపాయలు ఇంత చక్కగా ఎంత నైస్గా కట్ చేశారు. ఎవరంటే మా సిద్ధు. కరీం నువ్వా సిద్ధునా? సిద్ధు. ఒకసారి సిద్ధుకి మా కరీం చూపించేశాడు. చక్కగా ఫుడ్ ప్రాసెసర్లో చేసాడు తను. అసలు ఇంత సన్నగా కట్ చేయాలంటే చాలా అంటే చాలా రాదు, కానీ చాలా బాగా కట్ చేసేది. మటన్ వరక్ కోసం మీరు ముగ్గురు నా దగ్గర ఈరోజు మటన్ వరకు నేర్చుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం కదా, మా ఆయిషా నేను చేస్తూనే ఉన్నాం కాబట్టి మీ ఇద్దరు మేము ఎప్పుడైనా ఊర్లో లేనప్పుడు మీరు చేసుకుని తినటానికి, ఓకే? ఇంకా బాగుండేలాగా. ఊర్లో లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారా? బయట హోటల్ నుంచి తెచ్చుకుని తింటాడంట, చేసుకోడంట. లేనప్పుడు ఇంకా బాగుండేలాగా చేసుకోమని తినమంటా. సరే, ఇప్పుడు అయితే ఇప్పుడు చూస్తున్నారా, ముందు ఏం వేసాను నేను? గరం మసాలా వేసాను, ఫస్ట్ నూనె వేసాను, తర్వాత గరం మసాలా, తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు అద్రక్ పేస్ట్. ఉల్లిపాయలు మంచి రంగు రానవసరం లేదనమాట, ఇలా వస్తే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అక్కడ లోపల మిక్సీ సౌండ్ వస్తుంది కదా, అది ఎందుకంటే నల్ల మిరియాలు పొడి చేస్తున్నారు. ఇందులో రెడ్ కారం వేయరు మాట, ఓన్లీ గ్రీన్ చిల్లీ గ్రీన్ పేస్ట్, ఇంకా నల్ల మిరియా పెప్పర్ పౌడర్. ఇది మంచిగా కాస్త ఫ్రై అవ్వాలి. అవ్వాక మనం మటన్ వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ రుబ్బాలి, కలిపేసి రుబ్బి వేసుకుందాం. కరీం, ఇప్పుడు ఇందులో మటన్ వేయాలి. కరీం, మా సిద్ధు ఇప్పుడే పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే పుదీనా ఉందనుకున్నాం, మర్చిపోయాం. అంటే నిన్ననే తెప్పించేసాం అనుకున్నాం కానీ మర్చిపోయాం. ఇప్పుడు పరిగెట్టుకుంటూ తను పుదీనా తీసుకురా వేసి, పుదీనా వచ్చాక చక్కగా దాన్ని తెంపేసి మళ్ళీ మంచిగా కడిగేసి మిక్సీలో రుబ్బాలి. మటన్ ఉడికే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి పుదీనా పని కూడా అప్పటి వరకు అయిపోతుంది. ఎస్ పహల్వాన్, ఓ పహల్వాన్, హలో. నా మటన్ చేయన ముక్కు దగ్గర పెట్టాడు. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. తరువాత పసుపు వేసేసి నీళ్లు వేయకుండానే ఇది కొంచెం ఉడికించుకుందాం. వావ్, చక్కగా కరీం సూపర్ రా. ముందు కూడా చేసేదివా లేకపోతే ఇప్పుడైనా చేసేది? వెరీ గుడ్. సో నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇదే వేసుకోవాలి, కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి వేసుకోవాలి పేస్ట్. దీంతో చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి మంచిగా దీన్ని చిన్న మంట మీద వదిలేద్దాం. పక్కన సేమియాలు ఫ్రై చేసుకుందాం.
మటన్ మరగ్ కోసం ఇందులోకి డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టేసుకోవాలి. ఈ వర్క్ అంతా నేను మార్నింగే చేసేసాను. ఇలా జీడిపప్పులు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకుంటే, మనం మటన్ మరగ్ చేసే టైంలో ఇవి రెడీగా ఉంటాయన్నమాట. బాగా నానిపోయిన వీటిని మంచిగా మిక్సీలో రుబ్బేసుకొని, మనం మటన్ మరగ్‌లో వేసుకోవాలి. ఇలా మటన్ మరగ్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి, మటన్ మరగ్ అనేది చాలా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. అక్కడ మటన్ ఉడుకుతుంది. ఇక్కడ సేమియాలు చక్కగా కట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇది నేతిలో ఫ్రై చేయాలి. ఇక్కడ మా సుజాత చక్కగా నానబెట్టిన ఏంటి అందులో సగం ఇందులో సగం రుబ్బుతున్నావు? కానీ అందులో నీళ్ళు వేసి మళ్ళీ అంతా ఏది వేస్ట్ అవ్వకుండా చేయండి. సిద్ధు చక్కగా పుదీనా ఎందుకు మర్చిపోతివి నువ్వు? పుదీనా గుర్తు బిర్యానీ చేస్తున్నావంటేనే నీకు లేదు ఉందనుకున్నాడట. చూడలే. ఇప్పుడు తొందరగా కూర్చుని ఈ పుదీనాని తెంపేయండి. ఇది నాకు ఫాస్ట్ నా వదిలే కిందే పెడతా. కరేపాకు అలాగే కరివేపాకు ఇందులో కరివేపాకు అవసరం లేదే. గౌరీ మా ఇంట్లో కొత్తగా వచ్చిన మా గౌరీ అయితే గౌరీ కూడా మార్నింగ్ నుండి అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా ఇంకేమేం చేస్తా చెప్పు. నేను చూడలేదు, నేను పైన రెడీ అవుతున్నా. పాపం చేస్తూనే ఉంది. చెప్పండి చేస్తాను అంటుంది. అవును. ఇప్పుడు నల్ల మిరియాలు కూడా పాపం తనే తొందరగా ఫాస్ట్గా నాకు చేసి ఇచ్చింది. ఇప్పుడు కూడా కూర్చొని గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర 3 మంచిగా కడిగేసి నాకు రుబ్బేసి ఇవ్వాలమ్మా. పచ్చిమిరపకాయలు ఇంకా వేయండి. చాలు. అవన్నీ కూడా నీళ్ళు వేసి రుబ్బండి. నీళ్ళు వేసి మీరు ఎన్ని నీళ్ళు వేసినా పర్లేదు, రుబ్బడానికి కావాల్సినన్ని నీళ్ళు వేసి పుదీనా, కొత్తిమీర అన్నీ రుబ్బేసి ఆ ముద్ద ఇచ్చేయండి. నువ్వు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రుబ్బేసి చక్కగా ఇది కూడా ఇచ్చే మనం ఫాస్ట్గా వండేద్దాం. ఓకేనా? ఇక్కడ మా ఇల్లు చూడండి, ఇది అన్ని సామాన్లు. రంజాన్ అనగానే మా ఇల్లంతా టైం ఉండటం లేదు. డ్రై ఫ్రూట్స్ మరి ఇక్కడ కూడా సగం ఇక్కడ ఉంచేసావేంటి సుజాత? అక్కడ సగం మర్చిపోతే ఇది కూడా రుబ్బాలి. కడిగేసావా? సరే. అయితే సర్దుకోవడానికి అయితే అసలు టైం దొరకటం లేదండి. మార్నింగ్ ఆల్రెడీ సగం సర్దాము, ఇంకా సగం ఉన్నాయి. మార్నింగ్ తహజ్జుద్ నమాజ్, తర్వాత సహార్ కోసం వండుకోవడం, తినటం, తర్వాత తిన్న తర్వాత రెస్ట్ ఎలాగో తీసుకోవాలి. ఎందుకంటే నైట్ చాలా టైం వరకు మెలకుగా ఉంటాం కాబట్టి ఫజర్ నమాజ్ తర్వాత కంపల్సరీగా పడుకుంటాం. అందరూని పడుకొని 10 o'clock వరకు లేచిపోతాము. లేచాక మళ్ళీ మేము ఖురాన్ అది చదువుకుంటూ కూర్చుంటాం. దాని తర్వాత జోహర్ నమాజ్ అవన్నీ అయ్యాక మళ్ళీ ఇఫ్తార్ కోసం ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మాకు టైం అసలు తెలియట్లేదు. రంజాన్ మంత్ వచ్చింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కగా ఇంకా కట్టేద్దాం రా. బాగా మరిగాయి, మంచిగా అయ్యాయి. ఈరోజు షీర్ ఖుర్మా కోసం ఇప్పుడు సేమియాన్ని మంచిగా మనం నేతిలో ఫ్రై చేసేసుకుందాం. ఇది నా ఫోన్ అండి. నేను పెట్టుకుంటే ఇక్కడ డి ఎందుకుంది, నా పేరు దుర్గాప్రసాద్ కాబట్టి మీరు డి పెట్టుకున్నారా అన్నాడు. నిజంగా దుర్గాప్రసాద్ నా బంగారు తమ్ముడా, నీ మీద ప్రేమతోటే నేను డి అని పెట్టుకున్నాను. మరి జడ్ అని నీ దగ్గర ఎక్కడుంది చూపించు. మరి తీసి చూపించాలి. గుండెల్లో జడ్ ఉందంట. వావ్, సూపర్. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసేసుకుందాం ఆయేషా. వేపుకునే వరకు ఇది అవుతుంది. మనం డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్సా సేమియానా? డ్రై ఫ్రూట్స్ చేసేసుకున్నాక సేమియా చేద్దాం ఆయేషా. అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తా. ఇప్పుడు ఇందులో కాజు వేసేసుకొని తర్వాత కిష్మిష్, ఇప్పుడు ఇందులో బాదం పలుకులు, తర్వాత ఖజూరాలు మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాము, అది కూడా ఇందులో కలిపేసుకొని మళ్ళీ ఫ్రై చేసేద్దాం. ఖజూరాలు నానబెట్టేసి కోసేసి ఫ్రై చేయాలి కాబట్టి నిన్న నైటే చేయించేసాను. ఇప్పుడు అది కూడా కలిపేద్దాం. కలర్ రావాలి ఇదంతా అని మంచిగా. కలర్ వచ్చే వరకు ఏం చేయాలి కర్రీ? ఇక్కడ ఇందులో మటన్ అవుతుంది. మనం సేమియాలు కూడా ఇది అయ్యాక సేమియాలు కూడా ఫ్రై చేసేస్తాం. ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిల్ని ఒక దాంట్లో తీసేసుకొని రంజాన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి ఆయేషా? షీర్ కుర్మా. ఫస్ట్ షీర్ కుర్మానే గుర్తొస్తుంది.
కాబట్టి ఈరోజు మన అతిథులు షీర్ కుర్మాని మంచిగా ఎంజాయ్ చేస్తారు, చెయ్యాలి అంటే చేస్తారు కూడా. చేస్తారు. షీర్ కుర్మా అనేది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే సేమియాలను ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యిని వేసేసుకొని సేమియాని ఫ్రై చేసేసుకుందాం. కొంచెం సేమియాలు ఇందులో వేసేయమ్మా. అంతా పట్టవులే, సగం వరకు వెయ్యి. ఆయుషకి చెయ్యి కాలింది, సారీ ఆయుష. వేడిగా అయిపోయింది కదా, అది కింద మటన్ ఉడుకుతుంది కాబట్టి. మనం నీళ్లు వేయకపోయినా మటన్లో నుండి నీళ్ళు ఎన్ని వచ్చాయి కదా ఆయుష? చాలా వచ్చినాయి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వేడి వచ్చేస్తుంది. ఇది ఒకసారి కలిపేసుకొని आज कहीं चुरके लगते हैं, भाप लग गया. ఈరోజు ఆయుషకి మొదలు పెట్టిన దగ్గర నుంచి చురకలు అంటుకుంటూ ఉన్నాయి పాపం. ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు అంతే ఆయుష, ఒక్కొక్క వంటలో నాకు అలాగే ఆవిరి వచ్చేసింది ఒకసారి ప్లేట్ తీసేటప్పటికి. నీళ్ళు వేయలేదు, చూసారు ఎన్ని నీళ్ళు వచ్చాయో. స్మెల్ ఎలా వస్తుంది? ఇంకేమి ఇందులో కొత్తిమీర పుదీనా అది వేయకుండానే స్మెల్ అద్దిరింది కదా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఇదేంటిది? కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా. మటన్ కాబట్టి బాగా ఉడకాలి. మనం కొద్దిగా క్వాంటిటీలో చేసుకున్నట్లయితే చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం ఇది మన కుక్కర్ లాగే పనిచేస్తుంది. మూత పెట్టేసి, ఇది చాలా బరువు ఉంది కానీ బాగా ఉడుకుతుంది. ఇందులో నాకు పెరుగు కావాలి, ఇందులోనే పెరుగు కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే ఆశ మంచిగా కలిపేయండి. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం జీడిపప్పు, బాదం, పిస్తా పేస్ట్ లాస్ట్లో వేసుకొని ఇంకా మంచిగా ఉడకబెట్టేసుకుంటే మటన్ మంచిగా ఉడికే వరకు ఉడికించుకుంటే అయిపోయినట్టే కర్రీ మనకి. ఒకసారి కలిపేయండి. నేను చిన్న మంట పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇది మంచిగా ఉడకాలి. గ్రీన్ చిల్లీ, మనకి కారం గ్రీన్ చిల్లీ, పెప్పర్ పౌడర్ దాన్ని బట్టే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. నేను మీడియంగా వేసాను, ఎందుకంటే బయట మనం అతిథులకి ఇస్తున్నాం కాబట్టి ఎక్కువగా స్పైసీ ఈ సమ్మర్లో వద్దు అని మీడియంగా వేసాను. ఓకేనా? మీకు స్పైసీ ఎక్కువ ఉండాలి కదా, కానీ మీరు ఈసారి మీడియం స్పైసీలోనే తినండి. ఓకేనా? ఎస్, మూత పెట్టేద్దాం. అయితే ఇప్పుడు చక్కగా మనం షీర్ కుర్మా మిక్స్ చేసేద్దామా ఆయిష? చేసేసి ఫస్ట్ అయితే వేసే నువ్వు. ఎస్, నేను చక్కెర వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం సేమియాలు వేసేసుకొని కలుపుకుందాం. నవ్వుకుంటున్న సిట్యుయేషన్ ఏంటంటే, ఆయిష ఈ గరిటి పట్టుకొని పని చేతికి ఇచ్చాను. ఇది కాదు, ఇంకో గరిటి. అది కింద పాలతోటి కింద పడి మా పాలన్నీ మా మీదకే ఉన్నాయి. ఈరోజు అన్నీ చేసాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికి మొత్తం మా ఒళ్ళంతా పాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇదేంటిది? ఇలాచీ పౌడర్. షీర్ కుర్మాలో ఇలాచీ పౌడర్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఆయిష దీంతోనే చేస్తాను ఆయిష, ఎందుకంటే అది రెండు మీరు ఎందుకు అని మీకు హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రా. ఇలా మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా మనం షీర్ కుర్మాలో
వేసుకొని తింటుంటే ఉంటుంది ఆయేషా. మా వదినకి చాలా ఇష్టం అందుకని. అందుకని. బాబోయ్, దీంట్లో డ్రై ఫ్రూట్సే ఉన్నాయి, ఇంకేముంది దాంట్లో? మొత్తం డ్రై ఫ్రూట్స్ నిండిపోయి ఉంది. అంటే బయట మనం అతిథులకు ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫుల్గా ఉండాలి. ఫుల్గా ఉండాలి, వాళ్ళ నోటికి రావాలి కదా, అంతమందికి వెళ్ళాలి ఇవి డ్రై ఫ్రూట్స్. అప్పుడు దీని పేరు డ్రై ఫ్రూట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా ఇది. నేను చేసిన స్వీట్ అంటే మా కెమెరామెన్ అక్కడ చూడండి, హాయ్ మా చెప్పే, హాయ్ దుర్గా. చెప్పే దుర్గా. మా కెమెరామెన్ దుర్గా అందరికీ తెలుసు. నా తమ్ముడు దుర్గా. తను స్వీట్ టేస్ట్ చేయడానికి తనకి వేసిద్దాం. ఎలా ఉందో చెప్పమ్మా, నీ గుండెల్లో నేనున్నానని చెప్పావు కదా. తీసుకో. షీర్ ఖుర్మా ప్యాక్ చేసే ముందు ఒకసారి మరలో మిగతా ఐటమ్స్ కలిపేద్దాం. ఇలా తీసినప్పుడు ఈ ఆవిరి ఉంది కదండి, ఇది కింద నుంచి చేయికి తగిలే, ఇందా పాప మా ఆయుష అలా తగులుతుంది, అందుకని కొంచెం బాగా ఎదరికి లాగి పెట్టమంటున్నా. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్, మంచిగా పేస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. యా, ఆ స్పూన్ని అలాగే పట్టుకొని ఉండు సుజాత. ఆగండి ఆగండి ఆగండి, వచ్చేసా జరగండి. ఎవరది, ఎవరు వచ్చేసింది? నాకు నీళ్లు కావాలి సుజాత, అది ఇందులో వేసి నీళ్లు కావాలి ఇంకా. అబ్బో మా మీఠీ కలపడం సూపర్. నమాజ్ పడలే బేటా? పడతాను. ఓకే, వెరీ గుడ్. లేదు, మొత్తం అయిపోయాక ఇప్పుడు ఆగండి ఆగండి అంట. మనం మొత్తం అయిపోయాకే వస్తాం, లేటెస్ట్గా వస్తాం. లేట్గా వచ్చిన లేటెస్ట్గా. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. లాస్ట్లో మనం మిల్క్ క్రీమ్ వేసుకోవాలి. కొత్తిమీర మీద లాస్ట్లో కొత్తిమీర మిల్క్ క్రీమ్ వేసుకుందాం. అప్పటి వరకు స్వీట్ ప్యాక్ చేసేసుకుందాం. స్వీట్ ప్యాక్ చేసేసుకుందాం. కరీం చేత ఈరోజు నేను మంచిగా టవల్స్ తెప్పించాను. ఇది సమ్మర్ కాబట్టి టవల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. కరీం చక్కగా షాపింగ్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్లో అయితే తీసుకొచ్చాడు. తర్వాత ఇప్పుడే వేడివేడిగా షీర్మాల్ రోటీ కూడా ఇక్కడ రెడీగా తీసుకొచ్చేసాడు. ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి. ఇది మేము ఆర్డర్ ఇచ్చి ఫ్రెష్గా చేయించిన షీర్మాల్ రోటీస్ అనమాట. తను నమాజ్ చదువుకోవడానికి వెళ్ళాడు. ఇవన్నీ ఇచ్చేసి చాలా మంచి కలర్స్ అయితే బాగున్నాయి కదా, బాగున్నాయి. గ్రీన్, పర్పుల్, బ్లూ. ఎస్, నీటికి చాలా ఇష్టమైన పింక్ కలర్ ఓపెన్ చేసేద్దాం. బాగుంది కదా, క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది, స్మూత్గా చాలా బాగుంది. వీటిని మళ్ళీ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ప్యాక్ చేద్దాం. మటన్ మరగైతే మంచిగా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. షీర్ ఖుర్మా కూడా రెడీ అయిపోయింది, అది కూడా ప్యాక్ చేసేయాలి. ఇఫ్తార్ టైం కూడా అయిపోతుంది. వావ్, థ్యాంక్ యూ సిద్ధు. ఈరోజు మా ఎపిసోడ్కి హీరో మా సిద్ధునే. ప్రతి వంట అప్పుడు ముందుగానే తెప్పించుకొని రెడీగా ఉంచుకునేవాళ్ళం. కానీ రంజాన్ మంత్ కాబట్టి అప్పటికప్పుడే ఇలా ప్లాన్ చేసామట, ఈరోజు చేయాలి ఈ వర్క్ అని. నైటే ప్లాన్ చేసిన వెంటనే మా సిద్ధు మా కరీం వెళ్ళి చక్కగా అన్ని టైంకి అయిపోయేలాగా అరేంజ్ చేశారు. నిజంగా బాహుబలి వీళ్ళిద్దరు కూడా. షీర్ ఖుర్మా ప్యాక్ చేసేద్దాం. మన దుర్గా ప్రసాద్ టేస్ట్ చేసి, షుగర్ అది బాగా సరిపోయిందా దుర్గా? కరెక్ట్గా ఉందా? ఇక్కడైతే నీ షీర్ ఖుర్మా ప్యాకింగ్, అక్కడైతే మన వాళ్ళు చక్కగా టవల్స్ని అయితే ప్యాక్ చేసేస్తున్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను, కొద్దిసేపు ఇక్కడికి వచ్చేసాను. అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా ఈ వర్క్ అవుతుందని ఇక్కడికి వచ్చేసాను.
కవర్లే అమ్మ అక్కడ ఉన్నాయి చూడు కవర్లు. మటన్ మరగైతే ఇందులో క్రీమ్ వేసేసుకుందాం. ఇంకా క్రీమీగా ఉండటానికి మటన్ మరుగులో క్రీమ్ తప్పకుండా వేసుకోవాలన్నమాట. క్రీమీగా అయినా మటన్ మరగ్ రెడీ. ఇందులో కొత్తిమీర ఒకటి వేసేసుకుంటే లాస్ట్లో పొగలు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. వెరీ గుడ్. లాస్ట్లో అలా కొత్తిమీర వేసేసుకుంటే ఈ వేడి వేడి మీద ఎస్. ఇప్పుడు ఈ పీస్ని మంచిగా నలిగిపోయిన పీస్ ఇది పట్టుకో ఆయిషా. ఇంకొక స్పూను అది ఇలా ఉడకాలన్నమాట. స్పూన్ చూడు ఎలా ఎలా పెద్ద స్పూన్ చిన్న అయిపోయింది. అది 4 కిలో దూరితే చాలా అయిపోయింది. మంచిగా ఇలా విడిపోవాలి. మటన్ మరుగు ఎక్కువగా ఆయిషా ఎక్కడ పెళ్ళిళ్ళలో కంపల్సరీగా ఉంటుంది. అసలు పెళ్ళికి ఎక్కువ మంది మటన్ మరగ్ కోసమే వెళ్తుంటారు. అందులో మా ఫాతిమా ఫస్ట్ ఉంటుంది. మా ఫాతిమా ఇప్పుడు మా ఫాతిమా అమెరికాలో ఉంది. పాపం తను మిస్ అవుతుంది. ఎంత ఇష్టమో. తను ఉన్నప్పుడు చేయడం కుదరలేదు పాపం. తను ఇప్పుడు అనుకుంటుంటుంది నేను వెళ్ళిపోయాక చేసుకుంటున్నారు అని. తనకి చాలా ఇష్టమైన ఫాతిమా చూస్తున్నావా వీడియో? నీకు ఇష్టమైన మరగ్ ఈరోజు మా అతిథుల కోసం నెక్స్ట్ టైం నీకు తప్పకుండా చేసి పెడతాను రా. అమెరికా వచ్చి మరీ చేస్తాను, సరేనా?
టవల్స్ ఒకటి, తర్వాత షీర్మాల్ రోటీస్ వేడివేడిగా చాలా వేడిగా ఉన్నాయి తీసుకొచ్చిన మా కరీంకి థ్యాంక్ యూ. తర్వాత ఇది షీర్మాల్ రోటీలోకి మటన్ మరగ్, అది తిన్న తర్వాత లస్సీ తాగితే చాలా బాగుంటుంది కదా, కాబట్టి లస్సీల్ని కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి అందరికీ మేము ఖజూర్ ఇస్తున్నాం. ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకింగ్ అనమాట. అయితే ఇప్పుడు ప్యాకింగ్ మొదలెట్టేద్దాం, టైం అయితే అయిపోతుంది. తెలిసిందే కదా మా జుబేదారీ కలెక్షన్స్ బ్యాగ్స్, దీనికోసం మాకు బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. జుబేదారీ కలెక్షన్స్ తోటి మేము ఈ మంత్ ఎగ్జిబిషన్ కోసం నెల్లూరు వస్తున్నామండి. డేట్ వచ్చేసి మార్చ్ 28 and 29. అక్కడ అందరం కలుసుకుందామా? ఫ్రెష్గా వేడిగా ఉన్న షీర్మాల్ రోటీస్, తర్వాత ఎమ్మి మటన్ మరగ్, రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా, రంజాన్ స్పెషల్ ఖజూర్, తర్వాత లస్సీ, మన టవల్ మీటి మంచి ఒక టవల్ ఇచ్చి, అన్నీ మంచివే కదా. ఎస్, నీ ఫేవరెట్ కలర్ నేను పింక్ అనుకున్నాను, లావెండరా? ఎస్. ఈరోజు మంచి ఎండలో కరీం వెళ్ళి అంతా తీసుకొచ్చి నమాజ్ చదువుకొని పాపం చాలా టైర్డ్ అయిపోయాడు ఈరోజు. థ్యాంక్ యూ కరీం. మేమైతే కూల్గా ఉన్నాం, మేము ఇంట్లో ఉండి చేసుకున్నాం కాబట్టి పాపం బయట వర్క్ అంతా రోజా ఉండి చేసాడు. థ్యాంక్ యూ కరీం. నీకు ఈ వీడియోలో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా సరే తక్కువే అవుతుంది. అది ఈరోజు ఒక 2 వేయడం మర్చిపోయాం. అదేంటంటే చెప్పేస్తున్నాను, తెలిసి ఇప్పుడే అనుకున్నాం మేము. వాటర్ బాటిల్ ఒకటి పెట్టలేదు, తర్వాత స్పూన్స్, వాటర్ బాటిల్స్ లేవు, తెచ్చేసాం అనుకున్నాడంట మా సిద్ధు. మళ్ళీ పరిగెట్టుకుంటూ మెయిన్ వాటర్ ఇప్పుడు కూడా వాటర్ వచ్చేసింది. స్పూన్స్ అయితే ఉన్నాయి, అన్నిట్లో కూడా స్పూన్స్ వేసేయమ్మా. నాకు ఒక ప్యాకింగ్ ఇచ్చేయండి, ఎందుకంటే షీర్ కుర్మా తినాలంటే స్పూన్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి. ఏంటి నేను ఇలా చేయి పెట్టాను, చాలా వేడిగా ఉన్నాయి కదా, చాలా ఎంత వేడిగా ఉన్నాయో. మరి ఎవరు తెచ్చారనుకుంటున్నావు? కరీము. కానీ వేడిగా తీసుకొచ్చారు. ఇలా వేడిగానే ఇవ్వాలి, చల్లారితే మళ్ళీ టేస్ట్ ఉండదు, వేడిగానే ఇవ్వాలి. యా, స్పూన్స్ పెట్టేస్తున్నాము. వాటర్ బాటిల్స్ వచ్చాక అవి కూడా ఇందులో పెడదాం. ఇది అప్పుడే కారులో పెట్టరు కాబట్టి. అవును, వేసేసావా? మా ఇఫ్తార్ అయితే స్టార్ట్ అయిపోయింది, అక్కడ ప్యాకింగ్స్ అవుతున్నాయి. మా వారికి ఇష్టమే. ఈరోజు మా మీటి మా అప్పు ఇద్దరు కలిసి ఇదేం రైస్? చిల్లీ గార్లిక్ రైస్. ఇది వీళ్ళు రెడీ చేసి పెట్టారు. ఎందుకు చేశారా ఈరోజు? తినాలనిపించిందా? బాగా చేశారా? నాకు చెప్తే నేను వీడియో తీసుకునేదాన్ని కదా. కంగారులో బాగా చేశారా? చూడండి, ఇలా విడిచిపోవాలి. మటన్ మరగంటే ఇలా పీస్ అంతా మనకి ఇలాగా అయిపోవాలన్నమాట, ఇలా నలిగిపోవాలి పీస్ అంతా. చూసారా, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇలా మంచిగా ఉడికితేనే దీని టేస్ట్. నేను ఇప్పుడు చెయ్యి కడుక్కోవాలి, మా వారికి వేసేస్తున్నాను, నేను తినను కాబట్టి. మంచిగా పీస్ ఉడికిపోయింది కదా. నచ్చిందా మీ అందరికీ? ఉప్పు కారం షుగర్ సరిపోయిందా? షుగర్ కొంచెం వేయాల్సింది. ఇక్కడ గార్లిక్ రైస్ ఎందుకు చేశారంటే వీడిద్దరు ఇప్పుడు రహస్యం చెప్పేస్తున్నాను. నేను మరగ్ తిననని నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అర్రా. ఇద్దరికి లోపల చాలా సీక్రెట్గా రెడీ చేసి ఉంచేశారు నా కోసం. ముందుగా మటన్ మరక్, పాయసం, రోటీ, షీర్మాల్, స్పూను, ఖర్జూరం ప్యాకెట్, వాటర్ బాటిల్, లస్సీ, టవల్.
జుబేద్ అలీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ తోటి మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి నెల్లూరు చేస్తున్నామండి. మార్చ్ 28 అండ్ 29 డేట్ ని సేవ్ చేసేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మేము మీ అందరినీ కలవటానికి వచ్చేస్తున్నాము. అడ్రస్ వచ్చేసి ఓరియన్ మినీ ఫంక్షన్ హాల్, మాగుంట లేఅవుట్, బిసైడ్ ఆలయ హోటల్. ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సీట్లు పడుకోబెట్టి మొత్తం అన్ని బ్యాగులు పెట్టాం. ఇంకో కారులో మిగతా అన్ని పెడుతున్నాం. అదే ఎందుకంటే ఇది రంజాన్ కదా, ఉపవాసంలో మొత్తం కొంచెం బాగా వంట చేయడం వల్ల అదిగో అక్కడ చూడండి ఓ పెద్ద ఆవిడ కూర్చుంది కదా, ఒక ఆవిడ పాపం అలిసిపోయి కూర్చుంది. వయసు అయిపోతుంది కదా పాపం. ఇఫ్తార్ అయిపోయింది కదా, ఇఫ్తార్ అవ్వగానే నీరసం వచ్చేస్తుంది అందరికీ అంతే. ఇఫ్తార్ అవ్వక ముందు చాలా హుషారుగా మనం అంతవరకు చేస్తాం. ఇఫ్తార్ అయిపోయిందంటే కాస్త అంటే ఫుడ్ పడిపోతుంది కదా కడుపులో, కొంచెం అలా ఏమంటారు, తిన్నాక నీరసం వస్తుంది, తినక ముందు ఏమి రాదు, వస్తుంది. పాపం చక్కగా వీళ్ళు ప్యాకింగ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీరసం ఎందుకు వస్తుందంటే వయసు అయిపోయింది కదా పాపం, న్యాచురల్ అంతే. నాకా నాకు అనుకుంటున్నాను నేను. మిమ్మల్ని అన్నారా నన్ను అన్నారా డౌట్ వచ్చింది. చక్కగా నైట్ అయ్యేసరికి ఇప్పటికీ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. చూద్దాం. ఇక్కడ కూడా మా వారు ఈ కార్లు కూడా సర్వీస్ చేస్తున్నారు. 2 కార్లు ఈరోజు బయలుదేరుతాయి. ఈ రోజు అనే కదా, ఏ రోజైనా సరే పంచిపెట్టేటప్పుడు 2 కార్లలో హాయ్ మ్యాంగో క్యా కర్ రही, హాయ్ డార్లింగ్. అయితే ఇప్పుడు ప్యాకింగ్స్ అయిపోయినాయి. చక్కగా అక్కడ చూడండి, వీళ్ళు అంతా రెడీగా క్లీన్ చేసేస్తున్నారు అంతా. ఇప్పుడు నేను ప్యాక్ చేసేది మా హౌస్ హెల్పర్స్ కోసం అన్నమాట. వీళ్ళు మా ఇంటి అతిథులు. ఇవన్నీ మా హౌస్ హెల్పర్స్ కోసం అండి, మా ఇంట్లో వాళ్ళ కోసం. ఇవన్నీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మా రామేశ్వరి హాయ్ చెప్పి హాయ్, తను మార్నింగ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు పాపం నైట్ పిలవగానే వచ్చింది, నీ తీసుకుని వెళ్ళిపో, సరేనా? ఓకే.